ప్రభుజీ, పూరి జగన్నాథ ఆలయం గురించి ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అక్కడ బ్రహ్మ పదార్థం ఉంది అని అనేసి. అయితే ఇప్పుడు అక్కడ జరిగే పూజా తంతు కానీ పూజారులు వెళ్ళి ప్రతిష్ఠ చేసేటప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రతిష్ఠ చేస్తారు అని అంటారు కదా. ఆ ప్రాసెస్ గురించి వివరించండి ప్రభుజీ. ఓకే. అయితే పూరి క్షేత్రంలో నవకలేవరము అనే ఒక ఉత్సవం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే అధిక ఆషాఢ మాసం వస్తుందో, ఏ సంవత్సరంలో అయితే అధిక ఆషాఢ మాసం వస్తుందో, ఇప్పుడు విగ్రహాలని కొత్త విగ్రహాలను తయారు చేసి పాత విగ్రహాల లోపల ఒక బ్రహ్మ పదార్థము అంటారు. ఆ బ్రహ్మ పదార్థం ఏంటి అని ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క వర్జన్ ఉంటుంది. కొంతమంది అక్కడ లక్ష్మీ నరసింహ శాలిగ్రామం ఉంది అని అంటారు. చాలా శక్తివంతమైన శాలిగ్రామం ఉంది అంటారు. కొంతమంది అక్కడ బ్రహ్మ పదార్థం అది ఎవరు చూడలేదు దాన్ని, అందుకే నిర్ధారించలేకపోతే. మీరు అన్నారు కదా కళ్ళకు గంతులు కట్టుకుంటే అక్కడ ఏముంటుందని ఎలా తెలుస్తుంది చెప్పండి. వాళ్ళు ఫీల్ అవుతారంట కదా అక్కడ వెళ్ళి ఆ గంతులు కట్టుకొని ఆ ప్రాసెస్లో. అది ఎవ్వరికి చెప్పరండి అసలు ఏంటి అని. ఓకే. కాబట్టి అది ఎవ్వరు తెలిసిన వారు కాదు. ఎవరైనా చెప్తే ఆ విషయాన్ని వాళ్ళు మరణిస్తారు అని చెప్తారు అక్కడ. కాబట్టి సాంప్రదాయంగా చూస్తే మేము విన్నంత వరకు అక్కడ ఒక చాలా శక్తివంతమైన శాలిగ్రామం ఉంది అని చెప్తారు. లేదా అక్కడ ఒరిస్సా సాంప్రదాయానికి ప్రకారంగా జగన్నాథుడు కృష్ణుడి యొక్క హృదయం ఉంది అని అంటారు. కానీ శాస్త్రసమ్మతంగా అది పాసిబుల్ కాదు. ఎందుకంటే భగవంతుడికి హృదయం వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు అలా ఉండదు. భగవంతుడు మొత్తం సచ్చిదానంద స్వరూపమే. కృష్ణుడు ఎలా అయితే జన్మ కర్మచమే దివ్యం, పుట్టినప్పుడు చతుర్భుజ శంఖచక్ర గదా పద్మములతో ఆవిర్భవించారో, వెళ్ళేటప్పుడు కూడా అలానే మొత్తం కృష్ణ స్వదామోపతే అని అంటారు. మొత్తం ఆయన సాక్షాత్తుగా వెళ్ళిపోయారు పైకి, అవతార పరిసమాప్తి చేశారు. అంతేకాని హృదయాన్ని వదిలేసి ఆయనకు అంత్యక్రియలు జరిగా అలాంటివి ఎక్కడా శాస్త్రంలో లేవు. కాబట్టి బ్రహ్మ పదార్థం ఏంటి అనే రీసెర్చ్ కంటే అసలు కృష్ణుడు ఏంటప్ప మారటం ఏంటి నూతన విగ్రహాల్లోకి అని అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మనిషి అనుకుంటాడట నేను బ్రతికిపోతాను, ఎప్పుడు పక్కన వాడిపోతాడు, వీడిపోతాడు, వాడిపోతాడు, కానీ నేను మాత్రం ఉంటాను, నేను మాత్రం శాశ్వతంగా అనుభవిస్తాను సుఖాలు అని అనుకుంటాడట. ఇటువంటి మనిషికి కూడా జగన్నాథుడు సాక్షాత్తుగా అయ్యా ఒక విగ్రహ స్వరూపంలో ఉండే నేనే మారుతున్నాను, నువ్వెంతరా అని చూపిస్తున్నాడట. కాబట్టి ఈ ప్రపంచం యొక్క అశాశ్వతం దుఃఖాలయం అశాశ్వతం అని కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదండి. ఇదంతా ఎలా అంటే పేకాటలతో పేక ఏమంటారు వాటి కార్డ్స్తో ఇల్లు కడతారు కదా, పేక మెడల్ అంటారు చూడండి, అనగానే ఊడిపోతాయి. అలాంటిదే మన జీవితం. అయితే ఇప్పుడు తెరిచిన రహస్య భాండాగారం గురించి ప్రభుజీ, అది కృష్ణుడి యొక్క సంకల్పంతోనే నాగబంధనం చేయబడింది. అలాంటిది ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? దానివల్ల ఇప్పుడు సంభవించేవి ఆ భాండాగారాలు అంటే స్టోర్ హౌజెస్ ఆఫ్ భగవంతుడి. రాజులు మహారాజులు వాళ్ళకి ప్రేమతో సమర్పించుకున్న నగలన్నీ కూడా అక్కడ పెట్టారు. ఇప్పుడు దాంట్లో కొన్ని చోట్ల మనం అనంత పద్మనాభ స్వామి వారి దగ్గర నాగబంధనాలు అలా చూసాం. ఏంటి అని అంటే అది ఒక సెక్యూరిటీ అనమాట. ఇప్పుడు మనం మీరు ఇంట్లో లాకర్లకి పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా, అంతే అది కూడా. కాబట్టి ఆ నాగబంధనాన్ని విడిపించడానికి కూడా ఒక వే ఉంది, పాస్వర్డ్ నొక్కినట్టుగా. అప్పుడు అలా ఒక గరుడ మంత్రాన్ని ఉపయోగిస్తే ఆ నాగబంధనం వీడుతుంది. వీడాక అప్పుడు మనం లోపలికి వెళ్ళి అక్కడ ఏమున్నాయి అని చూడొచ్చు. ఇప్పుడు ఎప్పుడు అనర్థం అవుతుందో తెలుసా అండి? ఎప్పుడైతే భగవంతుడి సొత్తు మనం దొంగలిస్తామో అప్పుడు అనర్థం అవుతుంది. కానీ ఇప్పుడు ఏం అక్కడ దొంగతనాలు చేయలేదు, జస్ట్ లెక్క కట్టారు అని చెప్తున్నారు కాబట్టి దట్ ఈస్ ఫైన్. కానీ మనం ఏంటంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు ఒక విధంగా చూస్తే మనందరం దొంగలమే అండి. ఎందుకో తెలుసా? భగవంతుడిది ఉపయోగిస్తున్నాం కానీ ఆయన కృతజ్ఞత తెలుపుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ రాముల వారు నాకు చాలా నచ్చారు, నేను చాలా బాగున్నారండి అంటే మీరేమన్నారు? తీసుకోండి ప్రభుజీ. వద్దులేండి, మీరు ఉంచుకోండి, మళ్ళీ నేను ఇంకోటి తీసుకుంటానన్నా. అలానే మీరు ఇక్కడికి వచ్చి స్టూడియోలో మీరు లేని సమయం తీసుకొని ఇలా తీసుకొని లోపల పెట్టి నా బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనుకోండి, ఏమంటారు దాన్ని? అవునా కదా? లేదా అదే చాలా బాగుందండి నాకు ఇస్తారా అని అంటే మీరు తీసుకోండి ప్రభుజీ అంతే ఉంది అని తీసుకొని చాలా ధన్యవాదాలండి నాకు ఇచ్చినందుకు అని మీకు చెప్తే మీకు బాధ వేస్తుందా, ఆనందం వేస్తుందా? డెఫినెట్గా హ్యాపీ ఫీల్. థ్యాంక్ యూ చెప్పి ఇంత గ్రాటిట్యూడ్ చెప్తున్నారన్నప్పుడు నాకు ఏం బాధ ఉండదు, మనకి ఎంత నచ్చిందన్నా సరే. మనం ఏం చేస్తున్నాం? భగవంతుడి దగ్గర నుంచి తీసుకుంటున్నాం కానీ కృతజ్ఞత తెలుపుకోవట్లేదు. ప్రతి ఒక్కటి ఏం తీసుకోవట్లేదు చెప్పండి. ప్రొద్దున పూట లేచి ఈ సూర్యుడిని చూస్తున్నాం, భగవంతుడు సూర్యరశ్మిని ఇచ్చాడు, రాత్రిపూట చంద్రుడితో అన్ని ఫలములన్నిటి లోపల రసాన్ని నింపుతున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, పీల్చుకోవడానికి ఊపిరిస్తున్నాడు, ఉండడానికి నేలని ఇస్తున్నాడు. ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటున్నాం కానీ భగవంతుడి కృతజ్ఞత మాత్రం తెలపట్లేదు.
ఇప్పుడు గవర్నమెంట్ వాడు భగవంతుడు ఇచ్చిన ఎలక్ట్రిసిటీని మన ఇంటి దాకా పంపిస్తాడు, గవర్నమెంట్కి మన ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి. ఇప్పుడు రేపు పొద్దున భగవంతుడు మనల్ని పీల్చుకునే ఆక్సిజన్కి బిల్లు పంపించాడు అనుకోండి, కట్టలేస్తామా మనం? ఒక్కసారి కానీ మనకి ఏదైనా డిసీజ్ వచ్చి అదే ఆక్సిజన్ని, భగవంతుడు ఇంత ఫ్రీగా ఇచ్చిన ఆక్సిజన్ని హాస్పిటల్లోకి వెళ్ళి తీసుకోవాలంటే లక్షలు ఛార్జ్ చేస్తాడు. కాబట్టి భక్తి అంటే చాలా సింపుల్ అండి. భగవంతుడి దగ్గర నుంచి తీసుకుంటున్న దాన్ని కృతజ్ఞత తెలుపుకోవటం. స్వామి నీ కృప వల్ల నాకు వస్తుంది, ఇంకేం అడగాలయ్యా, ఇంత ఇచ్చావు నువ్వు నాకు, ధన్యవాదాలు నీకు, నీకేం చెయ్యాలో చెప్పు అని మనం భగవంతుడిని అడగటమే భక్తి అంటే, భగవంతుడి నుంచి తీసుకోవటం కాదు. కాబట్టి ఈ కృష్ణాష్టమి, శ్రావణ మాసం, ఏ పండగ వచ్చినా సరే ఒకటే చేతులు జోడించి చెప్పేది ఒకటే మీరు భగవంతుడికి, తండ్రి థ్యాంక్ యూ, మాకేం వద్దు, నీకు ఏదైనా కోరికలు ఉంటే చెప్పు, నేను నెరవేరుస్తా. ఇది మన భావన ఉండాలి. ఆయనకు నెరవేర్చేంత వాళ్ళని కాకపోయినా అట్లీస్ట్ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటే చాలు. అలా అనుకోవద్దు, మనం అడగాలి, స్వామికి నీకేం కావాలి చెప్పు నేను చేస్తాను. అది నిజమైన భక్తి. మన పరంపర భగవంతుడు కోసం సేవ చేసిన పరంపర, ఆయన నుంచి తీసుకునే పరంపర కాదు. కాబట్టి అలా మనం ఆలోచించి స్వామికి ఏం చెయ్యాలి, స్వామికి ఏం చెయ్యాలి, స్వామికి ఏం చెయ్యాలి అని ఆలోచన చేయటమే నిజమైన సనాతన ధర్మము. రైట్ ప్రభుజీ. సో ప్రభుజీ, లాస్ట్ క్వశ్చన్. మనం లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా రామాయణ భాగవతాలు చదివితే కనుక డెఫినెట్గా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, చదువుకొనే పెళ్లి చేసుకోండి అని చెప్పారు. అది చాలా వైరల్ అయిపోయింది, దాంతో మాకు మెయిల్స్ కూడా వచ్చాయి. పేరెంట్స్ 16 years టీనేజర్స్ పేరెంట్స్ ఏం మెయిల్ పెట్టారు అని అంటే, మా పిల్లలకి దృష్టి మళ్ళుతోంది, రైట్ వేలో మేము వాళ్ళకి ఒక మంచి ఇన్కల్కేట్ చేయాలి అంటే కనుక ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి అంటే, చెప్పే విధానంలో తేడానా లేకపోతే వాళ్ళ అర్థం చేసుకోవడంలో తేడానా, వాళ్ళ ఏజ్ ప్రభావితమా అని అంటున్నారు. సో దానికి సింపుల్గా టీనేజర్స్కి పేరెంటింగ్ మీద ఒక ఇది చెప్పండి. సారీ, పేరెంట్స్కి. అయితే పేరెంట్స్ ఏం చేయాలంటే, టీనేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. రైట్. ఎవరైతే బాగుండాలి వాళ్ళ పిల్లలు అని అనుకుంటే చిన్నప్పటి నుంచే ధార్మికంగా పెంచడానికి ప్రయత్నం చేయాలి, ధర్మం గురించి బోధిస్తూ పెంచడం ప్రయత్నం చేయాలి. సరే ప్రభుజీ ఇప్పుడు ఎట్లానా అయిపోయింది, ఇప్పుడు టీనేజ్కి వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి మనం చెప్పకూడదు. ఎవరైతే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే వింటారో వాళ్ళ దగ్గర నుంచి చెప్పించాలి. ఎవరైతే వాళ్ళకి ఏ విధంగా అర్థం చేసేటట్టుగా అర్థం చేయించే శక్తి ఉంటుందో, ఇప్పుడు ఆ ఏజ్ ఏంటంటే అండి, పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళకి వీళ్ళు మనల్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే భావన ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరిపైనైతే వాళ్ళకి రెస్పెక్ట్ ఉందో, ఎవరిపైనైతే వాళ్ళు వినగలుగుతారు అని అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి చెప్పించే ప్రయత్నం చేయాలి ధర్మం గురించి. కాబట్టి ఇది చాలా టెండర్ ఏజ్. మనం అన్నిటికంటే పెద్ద విషయం చేయాల్సింది ఏంటి, భగవంతుడికి ప్రార్థన చేయాలి, తండ్రి ఈ ఏజ్లో వాళ్ళని కాపాడు అని. దాంతోపాటు మన ప్రయత్నం, ఇప్పుడు వాళ్ళు పాడైపోతున్న మార్గంలో మనము ఇంకా దాన్ని పాడు చేయకుండా మన సొంత ప్రవర్తన, మన సొంత బిహేవియర్ అనేది చాలా జాగ్రత్తగా వాళ్ళతోటి కాపాడుకుంటూ వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్గా సజెషన్స్ ఇస్తూ, ఒక సీనియర్గా శాసించటం కాదు, ఒక ఫ్రెండ్గా మంచి సజెషన్స్ ఇస్తూ వాళ్ళని మంచిగా ప్రేమతో ఆ ఏజ్, ఆ 16 నుంచి 24, 25 వాళ్ళు మళ్ళీ సెటిల్ అయ్యి డబ్బులు సంపాదించడం ప్రారంభం చేసే వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో లాస్ట్ టైంది ఎలా అయితే ఫుల్ వైరల్ అయిందో డెఫినెట్గా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా ఎవరైతే అడిగారో వాళ్ళకు కూడా సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ అండి, ధన్యవాదాలు. హరే కృష్ణ.